13 రోజుల తర్వాత బాబులో చలనం అయితే స్టార్ట్ అయిందనమాట. సో బాబులో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో ఇక నన్ను తీసుకొని రమ్మన్నారనమాట. ఇంకా నేనైతే విజయవాడ పరుగున వెళ్ళాను. అప్పటికి పురుడు స్నానం కూడా అవ్వలేదు. రేపు వస్తాడా, ఎల్లుండి వస్తాడా, అవతల రోజు వస్తాడా అంటూ ఏ పురుడు స్నానం వద్దు అంటూ నిర్లక్ష్యం చేశాను. బాబుకి కూడా స్నానం చేపించకుండానే పొలిమేర దాటించేశారు. బాబే పొలిమేర దాటేసి వెళ్ళిపోయినప్పుడు ఇంకా తల్లికి ఏంటి అని చెప్పేసి నన్ను కూడా పొలిమేర దాటించేశారు. 14th డే బాబుని తీసుకురావడానికి అయితే హాస్పిటల్ కి వెళ్ళాము. ఇంకా ఫీడింగ్ అది ఇవ్వమన్నారనమాట. డైరెక్ట్ గా చేస్తాడో లేదా అని చెప్పేసి ఇంకా నన్ను అయితే చెకప్ అది చేసి బాబు విషయంలో నెగ్లెక్ట్ చేయకుండా సో మంచిగా చూసుకుంటూ ఉండాలి, ఫిజియోథెరపీ చేయిస్తూ ఉండాలి అని చెప్పారు. అక్కడ డాక్టర్స్ అయితే ప్రికాషన్స్ అవి ఇచ్చారు, ఫిజియోథెరపీ ఎలా చేయించాలి ఏంటి అనేది. అలాగే మా రిలేటివ్ అక్క కూడా ఉన్నారు కదా, సో అక్క కూడా గైడెన్స్ అవి ఇచ్చిందనమాట. సో ఆ అక్క కేరింగ్ తో అయితే త్వరగానే రికవర్ అయ్యాడు బాబు. అయితే ఈ మంత్ కూడా చెకప్ కి అయితే తీసుకురమ్మన్నారనమాట. అలాగే లివి పిల్స్ అయితే కంటిన్యూస్ గా వేయమని చెప్పారు. సో బాబుకి ఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఫైనల్ గా నాకు బాబుకి పురుడు స్నానం అయితే 15వ రోజు అయితే జరిగింది.